Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic conic sections lo 10A exercise loni 7th problem. Find the equation of the circle passing through the each of the following 3 points. So మనకి ఇంతవరకు 2 points ఇచ్చారు, ఈక్వేషన్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి 3 points సర్కిల్ మీద ఉండే 3 pointsని ఇచ్చారు. మనం ఇప్పుడు ఇక్కడ ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఇక్కడ ఈ పాయింట్స్ గివెన్ పాయింట్స్ని గమనించినట్లయితే చూడండి, లెట్ O ఈక్వల్స్ టు 0, 0, A ఈక్వల్స్ టు 2, 0, B ఈక్వల్స్ టు 0, 2. సో ఇది చూడండి ఆరిజిన్, మళ్ళీ ఇది వచ్చి ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్, ఇది వై యాక్సిస్ మీద ఉండే పాయింట్. సేమ్ ఇంతకుముందు మనం 6th ప్రాబ్లం చేసాం కదా, అలాగే ఉంది ఈ పాయింట్స్ కూడా. సో దీనిని మనం అదే విధంగా సాల్వ్ చేద్దాం. 6th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేసాము. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ సర్కిల్ బి ఎస్ అనుకుందాం. సర్కిల్ యొక్క ఈక్వేషన్ని మనం ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో మనం ఆరిజిన్ 0, 0 లైస్ ఆన్, సో ఇది సర్కిల్ మీద ఉంది కదా, కాబట్టి s ఈక్వల్స్ టు 0 ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అన్ని పాయింట్స్ 0, 0, 0, మనకి c ఒకటే మిగిలింది. సో c ఈక్వల్స్ టు 0. సి వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. అదేవిధంగా ఏ 2, 0 లైస్ ఆన్ ఎస్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఉన్న చోటంతా మనం 2ని రీప్లేస్ చేద్దాం. 4 ప్లస్ 2 2s 4g, మిగిలిన టర్మ్స్ అన్నీ 0 అయిపోతాయి. ప్లస్ సి కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా 0 అయిపోయిందని. సో అది కూడా మనం 0 అయిపోయింది, ఆ టర్మ్ కూడా. సో ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్ 4g ఈక్వల్స్ టు -4. సో 4 1s ఇంప్లాయిస్ g ఈక్వల్స్ టు -1. బి పాయింట్ 0, 2. సో ఇది కూడా సర్కిల్ మీద ఉంది కదా, సో ఆన్ ఎస్ ఈక్వల్స్ టు 0. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 4g, ఎఫ్ వాల్యూ వస్తుంది 4f, 2 2s 4, 4f ఈక్వల్స్ టు 0 ఇంప్లాయిస్ 4f ఈక్వల్స్ టు 4. సో 4 -4 ఈక్వల్కి ఇటు సైడ్ వస్తే -4 అయింది, +4. సో 1 ఈక్వల్స్ టు ఎఫ్ ఈక్వల్స్ టు -1. సో మనం ఇక్కడ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయకుండానే మనకి సి వాల్యూస్, జీ వాల్యూస్, ఎఫ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది మనం రిక్వైర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దేర్ఫోర్ ది ఈక్వేషన్ టు ద రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ x² plus y² minus 2x minus 2y equals to 0. This is the equation. So next second point కూడా మనం ఈ విధంగానే ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ లెట్ గివెన్ పాయింట్స్. సో ఇది మాత్రం మనకి ఇక్కడ ఆరిజిన్ అలా ఏం లేదు, మామూలుగా పాయింట్స్ ఉన్నాయి. సో లెట్ ఏ ఈక్వల్స్ టు 3, 4, b equals to 3, 2, c equals to 1, 4. So the required equation is s equals to x² plus y² plus 2gx plus 2fy plus c equals to 0. Now a point a 3, 4 is lies on
s equals to 0. Therefore a lies on s equals to 0. So 3, 4 x coordinate ni y coordinate ni substitute చేద్దాం. 3 square 9 16 plus 3 2 6g plus 2f 4 2s 8y 8f plus c equals to 0 implies దీని ద్వారా మనకి ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 6g ప్లస్ 8f ప్లస్ c ఈక్వల్స్ టు ఈ 2ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం, -25 అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. మళ్ళీ b ఈక్వల్స్ టు 3, 2 lies on s equals to 0 implies so 6 3 3s 9 2 2s 4 plus 3 2s are 6g plus 2 2s 4 4f plus c equals to 0. ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలే టర్మ్స్ 6g plus 4f plus c equals to -13. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. మరో పాయింట్ కూడా ఉంది కదా, c ఈక్వల్స్ టు 1, 4. సో c ఈక్వల్స్ టు 1, 4 lies on s equals to 0 implies 1 plus 16 plus 2g plus 4 2s 8f plus c equals to 0. So 2g plus 8f plus c ఈక్వల్స్ టు -17. దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. సో నెక్స్ట్ మనం gfc వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో 6g plus 8f plus c equals to -25. Equation 2 6g plus 4f plus c equals to -13. సో మనం ఇక్కడ మైనస్ చేద్దాం, మైనస్ ఉంది ప్లస్. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈ టర్మ్ కూడా సేమ్ ఉంది, సో ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 8fలో నుంచి -4f పోతే +4f. సో 25లో నుంచి 13 పోతే -12. సో 4 1s 4 3s f ఈక్వల్స్ టు -3. సో ఎఫ్ వాల్యూని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎఫ్ వాల్యూని మనం ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి జీ వాల్యూ కూడా ఉంది, మళ్ళీ సి వాల్యూ కూడా ఉంది. సో మనకి ఇక్కడ మళ్ళీ ఈక్వేషన్ని మళ్ళీ సాల్వ్ చేయాలి, జీలో ఎఫ్లో మళ్ళీ. సో కాబట్టి దీనికోసం మనం సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఈ 2ని సాల్వ్ చేసి మనం జీ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 6g plus 8f plus c equals to -25. So -2g plus 8f plus c equals to -17. సో ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు సో ప్లస్ చేద్దాం. సో మైనస్ ప్లస్. సో 8f -8g ఈక్వల్, సో క్యాన్సిల్ అయిపోతాయి, c -c క్యాన్సిల్. సో మనకి ఇక్కడ ఓన్లీ మిగిలిన టర్మ్స్ g మరియు కాన్స్టెంట్. సో 6 + 2 8g ఈక్వల్స్ టు -2g. సో +2g. సారీ ఇక్కడ +2g. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మైనస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ 6లో నుంచి పోతే 4g. సో ఇక్కడ -17 8 4 1s 4 2s g ఈక్వల్స్ టు -2.
సో మనం ఇక్కడ ఎఫ్ వాల్యూని, జీ వాల్యూని అన్నిటినీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇంప్లాయిస్ 6 minus 2 ప్లస్, సో ఈక్వేషన్లో మనం జీ ప్లస్లో ఎఫ్ ప్లస్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. -3 ప్లస్ సి ఈక్వల్స్ టు -25. సో ఇప్పుడు మనం 6 2s are 12 minus 3 8s 24 plus c equals to 25 minus 25. c equals to -25 plus 24 plus 21. So c equals to, so plus 25 ఇక్కడ 1 11. సో సి వాల్యూని 11 ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు జీ వాల్యూ, సి వాల్యూ మొత్తం ఫైండ్ అవుట్ చేసాం కదా. దేర్ ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx కదా. 2 జీ వాల్యూ ఎంత మనకి 2, జీ వాల్యూ -2. సో మనం ఇక్కడ -2 2s 4x, f value -3, so 2 3 6x 6y plus 11 equals to 0. This is the circle equation. సో మనం ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం గివెన్ పాయింట్స్ని. సో మళ్ళీ మనం ఇక్కడ సాల్వ్ చేసి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో ఇది ఈ విధంగా ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. మనకి మరో మెథడ్ కూడా ఉందన్నమాట. ఆ మెథడ్లో కూడా మనం ఇక్కడ ట్రై చేద్దాం. సో మీకు ఎలా కావాలంటే ఆ కన్వీనియంట్తో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయండి. నేను 2 మెథడ్స్ కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకుందాం. సో ఇదొక సర్కిల్. సో మనకి ఇక్కడ సర్కిల్ మీద ఉండే 3 పాయింట్స్ ఇచ్చున్నారు. సో 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్, ఏదో ఒక 3 పాయింట్ అనుకుందాం. సెంటర్ అనేది మనకి ఏం చెప్పలేదు. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ సర్కిల్ అనేది ఏదో ఒక పాయింట్ అనుకుందాం, x1 y1 అనుకుందాం. సో ఇక్కడ మనం ఇచ్చిన పాయింట్స్ని ఏ బి సి అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, సెంటర్ నుంచి పాయింట్కి డిస్టెన్స్, మళ్ళీ ఈ పాయింట్కి డిస్టెన్స్, ఈ పాయింట్కి డిస్టెన్స్, సేమ్ రేడియస్ అంతా మొత్తం ఈక్వల్గానే ఉంటుంది కదా. సో దీని ద్వారా ఈ డిస్టెన్స్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయొచ్చు. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు. మీకు ఏది ఈజీ అనుకుంటే ఆ మెథడ్లో సింప్లిఫై చేయండి. లెట్ గివెన్ పాయింట్స్ a equals to 2, 1, b equals to 5, 5, c equals to -6, 7. లెట్ సెంటర్ని మనం ఏమనుకుందామంటే ఎస్ అనుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ పాయింట్ని సి అనుకున్నాం. సో మనం ఇక్కడ సెంటర్ని ఎస్ అనుకుందాం. సెంటర్ యొక్క పాయింట్స్ x1 y1 అనుకుందాం. లెట్ బి ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈ 3 రేడియస్ ఈక్వలే కదా. ఏ పాయింట్ నుంచి ఏది తీసుకున్నా కూడా మనకి రేడియస్ ఈక్వల్. సో ఏమవుతుంది, ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి అంటే డిస్టెన్స్. ఎస్ఏ ఎస్బి ఎస్సి అనేది ఈక్వల్. సో మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్కటి సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బిని సింప్లిఫై చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బి స్క్వేర్. సో మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ఏబి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ డిస్టెన్స్ x1 minus x2 whole square plus y1 minus y2 whole square కదా, రూట్ ఉంటుంది. సో మనం ఇక్కడ రూట్ తీసుకొని కన్ఫ్యూజన్ అవ్వకుండా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేసి మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సో రూట్ లేదు. సో x1 ఏ పాయింట్ ఎంత మనకి 2, సో -2 2, 1 ప్లస్ y1 -1 whole square, b పాయింట్ 5, 5
సో ఇది ఇక్కడ కూడా x1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 5 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఎక్స్పాండ్ చేద్దాం. a మైనస్ b హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్. సో a మైనస్ b x1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 2s 4 మైనస్ 4 2 2s 4 x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y1. సో ఇక్కడ కూడా x1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 5 2s 10 10 x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 5 2s 10 y1. సో ఇక్కడ మనకి అన్ని ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్ టర్మ్స్ ఈక్వల్స్కి సేమ్ సైన్స్తో సేమ్ పొజిషన్లో ఉన్నాయి. సో సేమ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ మిగిలిన టర్మ్స్ ఏమేమిటి, మైనస్ 4x1 మైనస్ 2y1 ప్లస్ 5. సో ఇక్కడ ప్లస్ 1 ప్లస్ 4 సో 5. ఇక్కడ మనకి మిగిలిన టర్మ్ ఈక్వల్కి మైనస్ 10x1 మైనస్ 10y1 ప్లస్ 50. సో ఈ 25 ప్లస్ 50. సో మనం అన్నీ ఒక సైడ్ తెచ్చుకొని మనం ఒక ఈక్వేషన్ని ఫామ్ చేసుకుందాం. మైనస్ 4x1 మైనస్ 2y1 ప్లస్ 5 మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ 10x1 ప్లస్ 10y1 మైనస్ 50 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ 4x1లో నుంచి 10x1లో నుంచి మైనస్ 4ని కామన్ తీస్తే 6x1. సో మైనస్ 2 8y1 ప్లస్ 8y1 50లో నుంచి 5 పోతే 45 బిగ్ నెంబర్ మైనస్. సో మైనస్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఆల్సో మనం ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి. సో మళ్ళీ ఎస్ స్క్వేరింగ్ చేద్దాం రూట్ లేకుండా. సో స్క్వేర్ చేస్తాం. బి పాయింట్ వచ్చి ఏమిటి మనకి ఇక్కడ, బి ఈక్వల్స్ టు 5, సి ఈక్వల్స్ టు మైనస్ 6, 7. సో ఈ పాయింట్స్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 7 హోల్ స్క్వేర్. ఇదన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x1 ప్లస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y1. x1 స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 6 2s 12x1 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 4 7 7s 49 మైనస్ 14 7 2s 14 y1. సో మళ్ళీ ఇక్కడ x టర్మ్స్ y టర్మ్స్, ఇక్కడ x టర్మ్స్ y టర్మ్స్ 0 అయిపోయాయి. సో మనకి ఇక్కడ మిగిలిన టర్మ్స్ మైనస్ 4x మైనస్ 2y1 ప్లస్ 4 ఈక్వల్స్ టు 12x1 మైనస్ 14y1 ప్లస్ 49 36 85 ప్లస్ 85. మళ్ళీ మనం ఇక్కడ అన్నిటినీ ఒక టర్మ్స్ తెచ్చుకుందాం. సో ఇది బిగ్ నెంబర్కి ప్లస్ ఉంది. సో ఈ టర్మ్స్ని మనం అటు సైడ్ తీసుకుని వెళ్దాం. సో 12x1 మైనస్ 14y1 ప్లస్ 85. సో దీన్ని ఇటు సైడ్ తీసుకుని వెళ్తున్నాం. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x1. సో ప్లస్ అవుతుంది 2y1. సో ఇది మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ మనం ఇక్కడ ఈ ఎక్స్ టర్మ్స్లో నుంచి ఈ టర్మ్స్ యాడ్ చేద్దాం. 16x1 మైనస్ 12y1 ప్లస్ 85లో నుంచి 4 పోతే మనకి 80. ఇక్కడ
5 అవుతుంది. సో 4 + 1 5. సో 5. -5. సో 85లో నుంచి 5 పోతే మనకి 80 = 0. సో మళ్ళీ దీంట్లో నుంచి మనం 4 కామన్ తీయొచ్చు. 4 కామన్ తీసామంటే 4 4 16x, 3 4s 12 ప్లస్ 20 4s 80. సో ఇది 0 అయిపోతుంది. 4ని ఈక్వల్కి అటు సైడ్ పంపిస్తే సో 311 ప్లస్ 20 = 0. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నౌ సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2 మనకి ఇక్కడ సెంటర్ యొక్క x1 వాల్యూ y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. 6x1 plus 8y1 minus 45 = 0. So 4x1 minus 3y1 plus 20 = 0. సో మనం ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూస్ చేద్దాం. సో సింప్లిఫై ఈజీగా సింప్లిఫై చేసేయచ్చు కదా క్రాస్ మల్టిప్లికేషన్. సో y టర్మ్ ఇది సో 8 minus 3 minus 45 plus 20. సో మళ్ళీ y టర్మ్స్ 6 4. సో ఇక్కడ మళ్ళీ y టర్మ్స్ రావాలి 8 minus 3. సో ఇది x1 y1 కాన్స్టెంట్ 1. సో క్రాస్ మల్టిప్లై మెథడ్ x1 by 8 minus 20 మైనస్ కాదు ప్లస్ 20 minus of minus 45 minus 3 equals to y1 minus 45 into 4 minus 6 into 20 equals to 1 by 6 minus 3 equals minus 4 8. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 8s 16 160 minus 45 3 5s 15 3 4s 12 120 135. సో y1 45 5 4s 20 4 4 16 180 20 plus minus 120 equals to 1 by 3 6 are 80 minus 32. x1 by 25 y1 by minus 300 1 by minus 50. So x1 value x1 equals to 25 by minus 50. So 25 ones 25 twos. So y1 equals to minus 300 by 50. So 0 0 5 ones 5 6. So y equals to minus 6. x1 equals to minus 1 by 2. y1 equals to 6. సో మనం ఇప్పుడు ఇక్కడ సెంటర్ని ఫైండ్ అవుట్ చేసాం. సెంటర్ ఈక్వల్స్ టు therefore center of circle S x1 y1 equals to minus 1 by 2 comma 6. సో మనం ఇక్కడ రేడియస్ని ఫైండ్ అవుట్ చేసేసాం. సో దీని ద్వారా మనకి రేడియస్ని మళ్ళీ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఎస్ఏ. సో ఈ డిస్టెన్స్ నుంచి ఈ డిస్టెన్స్ వరకు మొత్తం మనకి ఏమవుతుంది? రేడియస్ కదా. సో ఎస్ఏ యొక్క డిస్టెన్స్ని మళ్ళీ మనం రేడియస్ ఈ సెంటర్ యొక్క పాయింట్ ద్వారా రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి
ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు ఎంత మనకి 2,1. సో రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఏ. సో మళ్ళీ రూట్ వస్తుంది. రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా 2 minus of minus plus 1/2 whole square plus 1 minus 6 whole square. సో మళ్ళీ ఇక్కడ మనం ఇక్కడ 2 2s 4 plus 1/2 whole square plus 5 square. సో మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం స్క్వేర్ తీసేస్తే ఎల్సిఎం 25/4 ప్లస్ 25. సో మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం తీద్దాం. 25 ప్లస్ 50 4 25 is 100/4 ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 125/4. సో మనకి రేడియస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 125/4. సో మనకి ఇప్పుడు సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం, రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. మన ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ సో x minus h whole square plus y minus k whole square equals to r square. సో ఇక్కడ మనకి సెంటర్ h కామా k ఏమైంది ఇక్కడ మనకి x మైనస్. సో సెంటర్ ఫైండ్ అవుట్ చేసాం కదా ఇక్కడ మనం -1/2 6. సో దీన్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -1/2 minus of -1/2 whole square plus y minus 6 whole square equals to root of 125/4 whole square. సో ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 1/4 ప్లస్ 2 ఇంటూ 1/2 x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 36 మైనస్ 236y equals to 125/4. సో మళ్ళీ మనం దీన్ని ఇక్కడ సింప్లిఫై చేద్దాం. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో 2 2s x ప్లస్ x మైనస్ 6y. సో ఇక్కడ ప్లస్ 1/2 1/4 ప్లస్ 36 125. ఈ టర్మ్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకుందాం. సో ఈ టర్మ్ ఇటు సైడ్ వస్తే మనకి మైనస్ అవుతుంది. -125/4 ఈక్వల్స్ టు 0. సో మళ్ళీ ఇక్కడ మనం ఎల్సిఎం తీయచ్చు. 4 ఎల్సిఎం తీస్తే 1 ప్లస్ 36 4s 144 మైనస్ 125 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి 145 125. సో ఇక్కడ మనకి మిగిలేది 20/4 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x మైనస్ 6y ప్లస్ 20/4 ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 4 1s 4 5s. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్. సో మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఈక్వేషన్స్ని ఈక్వేషన్స్లో 3 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసామంటే మనకి జిఎఫ్ ఈ మెథడ్లో చేసామంటే మనకి ఈక్వేషన్లో జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. సో మళ్ళీ ఈ 3 ఈక్వేషన్స్ని జిఎఫ్సి వాల్యూస్ ద్వారా మొత్తం సింప్లిఫై చేస్తూ ఇక్కడ సింప్లిఫై చేయాలి. సో అలా కాకుండా ఈ మెథడ్లో కూడా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. సో ఈ డిస్టెన్స్ ఫార్ములా ఒకటి ఇక్కడ దీంట్లో యూస్ చేసుకొని మనం సెంటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మళ్ళీ రేడియస్ని ఫైండ్ అవుట్ చేసి రేడియస్ సెంటర్ ఈక్వేషన్ తెలుసు, మనం దీంట్లో సింప్లిఫై చేస్తాం. సో మీకు ఈ మెథడ్ కావాలంటే ఈ మెథడ్లో ట్రై చేయండి.
లేదు మనం ఇలాగే సింప్లిఫై చేసుకుంటామంటే ఈ మెథడ్లో జిఎఫ్సి వాల్యూస్లో సింప్లిఫై చేస్తామంటే ఎలా అయినా మీ ఇష్టం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.